అనపర్తి శాసనసభ్యులు రామనల్లి రామకృష్ణారెడ్డి గారు విగ్రహం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక, ఒక అత్యద్భుతమైన నటుడు, అత్యద్భుతమైన రాజకీయ నాయకుడు. ఈరోజు కూడా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ మండపేట నియోజకవర్గం చిత్తూరుపూడి గ్రామంలో జరగడం చాలా అదృష్టంగా భావిస్తాం. ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలగడం ఆ పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉంటాను. ఆనాడు కాంగ్రెస్ అత్యద్భుతమైన రాజకీయవేత్తగా పార్టీని స్థాపించి 9 నెలల కాలంలో అధికారంలోకి రావడమే కాకుండా అనేక పాలనాపరమైన సంస్కరణలు తీసుకురావడం, ముఖ్యంగా పేదలకి ఉపయోగపడే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలని అమలు చేయడం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమానికి ఆర్జుడిగా నిలిచి భారతదేశానికి ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు ఆదర్శప్రాయంగా నిలిచింది. అటువంటి మహోన్నత వ్యక్తి ముఖ్యంగా భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నింటినీ ఆనాడు కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వాజ్పేయి గారు కానీ, అద్వానీ గారు కానీ, బొమ్మగూడ గారు కానీ, చంద్రశేఖర్ గారు కానీ, విపి సింగ్ గారు కానీ, ఇటువంటి మహోన్నతమైన నాయకులందరినీ ఒక తాటి కిందకి తీసుకొచ్చిన మహానుభావుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారి తర్వాత మరలా రాజకీయ నాయకులు, భారతదేశంలో ఉన్న కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్న రాజకీయ నాయకులందరినీ ఒక ఛత్రం కింద తీసుకొచ్చిన ఒక మహోన్నతమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి చాలా చిరస్మరణీయులు. వారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడం అనేది పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ వారి స్ఫూర్తి సదా కొనసాగాలి, అందరం ఆ బాటలో పయనించాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాం.